హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం టోటల్ సెప్టెంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్గా అయితే చూద్దాం. సో తమ్మునేల్లో మెన్షన్ చేసిన టాపిక్స్ అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదే విధంగా సెప్టెంబర్ ఫుల్ మంత్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ లాగే ఆల్రెడీ జనవరి టు ఆగస్ట్ మంత్ మనకి ఎవ్రీ మంత్ కూడా ఇటువంటి వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా వీడియో చూడడం వాళ్ళంటే పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర క్లిక్ చేసి కానీ లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి కానీ మీరైతే చూడొచ్చు. మొట్టమొదటిగా సెప్టెంబర్ నెలలో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలు అయితే చూద్దాం. పంకజ్ కుమార్ సింగ్ టేక్ ఓవర్ యాజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF. మనకి BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే సరిహద్దు భద్రతా దళం యొక్క కొత్త డైరెక్టర్ జనరల్గా పంకజ్ కుమార్ సింగ్ అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ పరశురాం పట్టాభి కేశవ రామాచార్యులు అపాయింటెడ్ యాజ్ ద రాజ్యసభ సెక్రటరీ జనరల్. మనకి పరశురాం పట్టాభి కేశవ రామాచార్యులు రాజ్యసభ సెక్రటరీ జనరల్గా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ అటుల్ భట్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ CMD ఆఫ్ రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్. రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్కి సంబంధించి CMD అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అతుల్ భట్ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ వార్తిక్ శుక్లా took charge as the first woman chairperson and managing director of public sector enterprise engineers India Limited. మనకి ప్రభుత్వ రంగ ఎంటర్ప్రైజ్ కంపెనీ అయిన ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీకి సంబంధించి మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా వర్తిక శుక్లా బాధ్యతలు స్వీకరించడం అయితే జరిగింది. నెక్స్ట్ సైరస్ పోంచా బికమ్ ద న్యూ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్. సో ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్కి సంబంధించి కొత్త వైస్ ప్రెసిడెంట్గా సైరస్ పోంచా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ SL త్రిపాఠి అపాయింటెడ్ యాజ్ ద CMD చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యొక్క CMD చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా SL త్రిపాఠి అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ సతీష్ పారేఖ్ అపాయింటెడ్ యాజ్ ద ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ ఇండియా ప్రెసిడెంట్. మనకి ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ ఇండియా ప్రెసిడెంట్గా సతీష్ పారేఖ్ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ హర్ష భూపేంద్ర బంగారీ బికమ్ ద న్యూ MD ఆఫ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఎగ్జిమ్ బ్యాంక్ ఫుల్ ఫామ్ వచ్చి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు. సో హర్ష భూపేంద్ర బంగారీ వచ్చి ఈ ఎగుమతి దిగుమతి బ్యాంక్ ఏదైతే ఉందో అంటే ఎగ్జిమ్ బ్యాంక్ యొక్క కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా అయితే నియమితులవడం జరిగింది. భూపేంద్ర పటేల్ నేమ్డ్ యాజ్ ద గుజరాత్ చీఫ్ మినిస్టర్. సో గుజరాత్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ GS పన్ను యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అపీలేట్ ట్రిబ్యునల్. కేంద్ర ప్రభుత్వ ఆదాయ పన్ను అపీలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షునిగా GS పన్ను అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్స్ ద రీఅపాయింట్మెంట్ ఆఫ్ V వైద్యనాథన్ యాజ్ ద MD అండ్ CEO ఆఫ్ IDFC ఫస్ట్ బ్యాంక్. IDFC ఫస్ట్ బ్యాంక్ యొక్క MD అండ్ CEOగా మనకి వైద్యనాథన్ మనకి నియమితులు అవడం జరిగింది. నెక్స్ట్ నిర్లేప్ సింగ్ రాయ్ ఇస్ ద న్యూ CMD ఆఫ్ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ యొక్క కొత్త CMD అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నిర్లేప్ సింగ్ రాయ్ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ GC ముర్ము వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ అసెంబ్లీ ఆఫ్ ఏషియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్ ASOSAI. మనకి ఏషియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్ అసెంబ్లీ చైర్మన్గా GC ముర్ము అయితే ఎన్నికయ్యారు. నెక్స్ట్ ఇక్బాల్ సింగ్ లాల్పురా నేమ్డ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీ. జాతీయ మైనార్టీల కమిషన్ చైర్మన్గా ఇక్బాల్ సింగ్ లాల్పురా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ యాహూ అపాయింటెడ్ జిమ్ లాంజోనో యాజ్ ఇట్స్ న్యూ CEO. ఓకే, మనకి యాహూ కంపెనీ ఏదైతే ఉందో తన కొత్త CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా జిమ్ లాంజోన్ అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ విజయ్ గోయల్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద వైస్ చైర్మన్ ఆఫ్ గాంధీ స్మృతి అండ్ దర్శన్ సమితి GSDS. సో GSDS అంటే గాంధీ స్మృతి మరియు దర్శన్ సమితి వైస్ చైర్మన్గా విజయ్ గోయల్ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ పవన్ గోయింకా అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇన్స్పేస్. ఓకే, ఇన్స్పేస్ చైర్పర్సన్గా మనకి పవన్ గోయింకా నియమితులయ్యారు. ఇన్స్పేస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్. నెక్స్ట్ ఎడోబ్ కంపెనీ హ్యాస్ అనౌన్స్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ప్రతిభ మహాపాత్ర యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ ఎడోబ్ ఇండియా. ఎడోబ్ ఇండియాకి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ప్రతిభ మహాపాత్ర నియామకాన్ని ఎడోబ్ కంపెనీ అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ జస్టిస్ M వేణుగోపాల్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద న్యూ యాక్టింగ్ చైర్పర్సన్ ఆఫ్ అపీలేట్ ట్రిబ్యునల్ నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ NCLAT. ఓకే, మనకి జస్టిస్ M వేణుగోపాల్ వచ్చి అపీలేట్ ట్రిబ్యునల్ నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ యొక్క కొత్త యాక్టింగ్ చైర్పర్సన్గా అయితే ఎంపిక అవడం అయితే జరిగింది. సో నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్కి సంబంధించి కొత్త యాక్టింగ్ చైర్పర్సన్ ఎవరు అంటే M వేణుగోపాల్.
నెక్స్ట్ మనకి సెప్టెంబర్ మంత్లో కొంతమంది గవర్నర్స్ అయితే నియమితులవడం జరిగింది. సో తమిళనాడు గవర్నర్గా ఆర్ఎన్ రవి, ఉత్తరాఖండ్ గవర్నర్గా లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్, పంజాబ్ గవర్నర్గా బన్వరీలాల్ పురోహిత్, నాగాలాండ్ గవర్నర్ మనకి అస్సాం గవర్నర్గా ఉన్న జగదీష్ ముఖి వచ్చి నాగాలాండ్కి అడిషనల్ ఛార్జ్ తీసుకోవడం అయితే జరిగింది. సో నేను ఆల్రెడీ సీఎంస్ అండ్ గవర్నర్స్ అప్డేటెడ్ వీడియో అలాగే హూయిస్ అప్డేటెడ్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ అయితే చూడండి. నెక్స్ట్ రాజా రణ్ధీర్ సింగ్ అపాయింటెడ్ యాజ్ ద యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియాకి సంబంధించి తాత్కాలిక అధ్యక్షునిగా రాజా రణ్ధీర్ సింగ్ అయితే నియమితులయ్యారు. ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ ఇందు మల్హోత్రా అపాయింటెడ్ యాజ్ ద ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అంబడ్స్మెన్. మనకి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన ఇందు మల్హోత్రా గారు ఢిల్లీ మరియు జిల్లా క్రికెట్ సంఘం DDCA అంబడ్స్మెన్గా నియమితులవడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ అమిత్ సక్సేనా జాయిన్స్ ద RBI ఇన్నోవేషన్ హబ్ యాజ్ ద చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ CTO. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అమిత్ సక్సేనా RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఇన్నోవేషన్ హబ్లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ CTOగా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ అల్కా నాన్గియా అరోరా అపాయింటెడ్ యాజ్ ద CMD చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ కార్పొరేషన్ లిమిటెడ్. మనకి అల్కా నగియా అరోరా వచ్చి నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ కార్పొరేషన్ లిమిటెడ్ NSIC యొక్క CMD చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. నెక్స్ట్ ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF చీఫ్. ఓకే, IAF నూతన చీఫ్గా మనకు అంతకుముందు వైస్ చీఫ్గా ఉన్న వివేక్ రామ్ చౌదరి అయితే నియమితులవడం జరిగింది. ఇంపార్టెంట్ అపాయింట్మెంట్. ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క కొత్త చీఫ్గా అయితే IAF కొత్త చీఫ్గా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ ఫేస్బుక్ ఇండియా హ్యాస్ అపాయింటెడ్ ఫార్మర్ IAS ఆఫీసర్ రాజీవ్ అగర్వాల్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ. ఫేస్బుక్ ఇండియా వచ్చి మాజీ IAS అధికారి రాజీవ్ అగర్వాల్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్గా నియమించడం అయితే జరిగింది. నెక్స్ట్ నోబెల్ పీస్ లారెంట్ కైలాస్ సత్యాద్రి హ్యాస్ బీన్ అపాయింటెడ్ బై యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరస్ యాజ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDG అడ్వకేట్. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన కైలాస్ సత్యాద్రిని ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్గా ఉన్న అంటోనియో గుటెరస్ వచ్చి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల న్యాయవాదిగా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అడ్వకేట్గా అయితే నియమించడం జరిగింది. ఎయిర్ ఇండియా చీఫ్ రాజీవ్ బన్సాల్ అపాయింటెడ్ యాజ్ ద సివిల్ ఏవియేషన్ సెక్రటరీ. ఎయిర్ ఇండియా చీఫ్ అయిన రాజీవ్ బన్సాల్ పౌర విమానయాన కార్యదర్శిగా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ దిబాత్రా ముఖర్జీ ఎలక్టెడ్ యాజ్ ద చీఫ్ ఆఫ్ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ చీఫ్గా దిబాత్రా ముఖర్జీ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ గార్డన్ బ్రౌన్ అపాయింటెడ్ యాజ్ ద WHO అంబాసిడర్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఫైనాన్సింగ్. గార్డన్ బ్రౌన్ వచ్చి గ్లోబల్ హెల్త్ ఫైనాన్సింగ్ కోసం WHO అంబాసిడర్గా నియమితులవడం జరిగింది. నెక్స్ట్ అవిక్ సర్కార్ రీఎలెక్టెడ్ యాజ్ ద ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్గా అవిక్ సర్కార్ తిరిగి అయితే ఎన్నికయ్యారు. నెక్స్ట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కెవిన్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ CK రంగనాథన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ IMA. మనకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కెవిన్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో C రంగనాథన్, ఈయన ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ IMA అధ్యక్షునిగా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ టేక్ చార్జ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ క్యాండిడేట్ కార్పొరేషన్ NCC. లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ ఎవరైతే ఉన్నారో నేషనల్ క్యాండిడేట్ కార్పొరేషన్ NCC DG డైరెక్టర్ జనరల్గా అయితే బాధ్యతలు స్వీకరించారో. నెక్స్ట్ సెప్టెంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ బ్రాండ్ అంబాసిడర్స్ లిస్ట్ అయితే ఒకటి చూద్దాం. నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ NBA హ్యాస్ నేమ్డ్ ద బాలీవుడ్ యాక్టర్ రణ్వీర్ సింగ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఇండియా. నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ వచ్చి బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ని భారతదేశానికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. నెక్స్ట్ మాస్టర్ కార్డ్ రోప్స్ ద చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ యాజ్ ద గ్లోబల్ అంబాసిడర్. మాస్టర్ కార్డ్ వచ్చి ఏదైతే మనకి డెబిట్ కార్డ్ యూస్ చేస్తూ ఉంటామో మాస్టర్ కార్డ్, వీసా, రూపే ఇలా రకరకాల కంపెనీస్ ఉంటాయి కదా, అందులో మాస్టర్ కార్డ్కి సంబంధించి చెస్ ఛాంపియన్ అయిన మాగ్నస్ కార్ల్సన్ తన గ్లోబల్ అంబాసిడర్గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ ఈక్విటాస్ బ్యాంక్ అపాయింటెడ్ రాణి రాంపాల్ అండ్ స్మృతి మాంద్రా యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్. సో ఈక్విటాస్ బ్యాంక్ ఏదైతే ఉందో మనకి రాణి రాంపాల్ మనకి ఉమెన్స్ హాకీ టీం కెప్టెన్, అలాగే క్రికెటర్ స్మృతి మాంద్రా ఇద్దరిని కూడా బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. నెక్స్ట్ ఎడిడాస్ హ్యాస్ అపాయింటెడ్ మీరాబాయ్ చాను యాజ్ ద ఫేస్ ఆఫ్ ఇట్ స్టే ఇన్ ప్లే క్యాంపెయిన్. ఓకే, మనకి ఎడిడాస్ వచ్చి మీరాబాయ్ చాను వెయిట్ లిఫ్టర్ను స్టే ఇన్ ప్లే ప్రచారానికి అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ నీరజ్ చోప్రా సైన్స్ ద ఫస్ట్ బ్రాండ్ ఎండోర్స్మెంట్ విత్ టాటా AA లైఫ్ ఇన్సూరెన్స్. మనకి టాటా AA లైఫ్ ఇన్సూరెన్స్తో మొట్టమొదటి బ్రాండ్ ఆమోదంపై సంతకం చేయడం జరిగింది నీరజ్ చోప్రా. సో నీరజ్ చోప్రా ఒలింపిక్లో మనకి ఎవరైతే జావలిన్ త్రో తరఫున గోల్డ్ మెడల్ విన్ అయ్యారో, సో నీరజ్ చోప్రాకి సంబంధించి ఫస్ట్ బ్రాండ్ ఎండోర్స్మెంట్ మనకి ఇది టాటా AA లైఫ్ ఇన్సూరెన్స్.
నెక్స్ట్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ అపాయింటెడ్ పంకజ్ త్రిపాఠి యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్. సో ఫినో పేమెంట్ బ్యాంక్ వచ్చి పంకజ్ త్రిపాఠిని బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించడం జరిగింది. సో పంకజ్ త్రిపాఠి వచ్చి మనకి యాక్టర్ మిర్జాపూర్లో చేశాడు కదా. నెక్స్ట్ లవ్లీనా బోర్గోహెన్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ సమగ్ర శిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం. అస్సాం రాష్ట్రంలో మనకి సమగ్ర శిక్ష అభియాన్ ఎస్ఎస్ఏకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా లవ్లీనా బోర్గోహెన్ అయితే నియమించడం జరిగింది. Piramal Realty has appointed former captain of Indian cricket team Rahul Dravid as the brand ambassador. Piramal Realty వచ్చి భారత క్రికెట్ జట్టు యొక్క మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ మిస్టర్ డిపెండబుల్ను బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించింది. పిరమల్ రియాలిటీ కంపెనీ అనేది మనకి పిరమల్ గ్రూప్కి సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీ ఇది. నెక్స్ట్ ట్యాక్స్టర్ కంపెనీ వచ్చి మనకి వాచెస్ కానీ మన కొన్ని రకాల ఆడియో డివైజెస్ని కానీ మనకి తయారు చేసే సంస్థ. ట్యాక్స్టర్ హ్యాస్ అపాయింటెడ్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ యాజ్ ఇస్ బ్రాండ్ అంబాసిడర్. ట్యాక్స్టర్ వచ్చి మనకి క్రికెటర్ హిట్మ్యాన్ రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించింది. నెక్స్ట్ ఫాజిల్ ద అమెరికన్ వాచెస్ అండ్ యాక్సెసరీస్ ఫిమ్ హ్యాస్ అపాయింటెడ్ ఇండియన్ బాలీవుడ్ యాక్ట్రెస్ కృతి సనన్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఇండియా. ఫాజిల్ కంపెనీ మనకి బ్రాండెడ్ వాచెస్ని అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇది అమెరికన్ గడియారాలు మరియు ఉపకరణాల సంస్థ. భారతదేశానికి సంబంధించి తన బాలీవుడ్ అంబాసిడర్గా భారతీయ బాలీవుడ్ నటి కృతి సనన్ అయితే నియమించడం అయితే జరిగింది. ఓకే, సో ఫాజిల్ కంపెనీ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే ఇండియాకి సంబంధించి కృతి సనన్. నెక్స్ట్ జపనీస్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కంపెనీ ASICS has announced the Indian squash player Jyotsna Chinnappa as the new brand ambassador. జపనీస్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కంపెనీ ASICS వచ్చి తన కొత్త బ్రాండ్ అంబాసిడర్గా భారతీయ స్క్వాష్ ప్లేయర్ జ్యోత్స్నా చిన్నప్పని అయితే నియమించింది. నెక్స్ట్ ఫార్మర్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ జోర్డాన్ బ్రౌన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ as the ambassador for the global health financing of World Health Organization. ఆల్రెడీ ఇందాక కూడా చూసాం కదా అపాయింట్మెంట్స్లో. ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకి WHO గ్లోబల్ హెల్త్ ఫైనాన్సింగ్ కోసం అంబాసిడర్గా మాజీ బ్రిటిష్ ప్రధానమంత్రి అయిన గోర్డన్ బ్రౌన్ అయితే నియమించింది. హర్యానా గవర్నమెంట్ అపాయింటెడ్ ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2020 మనికా షియోకాన్ యాజ్ ద గుడ్ విల్ అంబాసిడర్ ఆఫ్ వాటర్ కన్జర్వేషన్ క్యాంపెయిన్. హర్యానా ప్రభుత్వం వచ్చి ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2020 అయిన మనికా షియోకాన్ను నీటి సంరక్షణ ప్రచారానికి సంబంధించి గుడ్ విల్ అంబాసిడర్గా నియమించింది. ఓకే, సో ఇది మనకి సెప్టెంబర్ మంత్లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అలాగే బ్రాండ్ అంబాసిడర్స్ లిస్ట్ అనేది. నెక్స్ట్ సెప్టెంబర్ మంత్లోని ఇంపార్టెంట్ అవార్డ్స్ అయితే చూద్దాం. డాక్టర్ బసంత్ కుమార్ మిశ్రా హ్యాస్ బీన్ కన్ఫర్డ్ ద ప్రెస్టీజియస్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరోలాజికల్ సర్జన్ ఇంటర్నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్ న్యూరో సర్జరీ. డాక్టర్ బసంత్ కుమార్ మిశ్రాకు ప్రతిష్టాత్మక అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరోలాజికల్ సర్జన్ల న్యూరో సర్జరీలో ఇంటర్నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే లభించింది. నెక్స్ట్ రామన్ మెగాసే అవార్డ్స్ 2021 అనేది అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే రామన్ మెగాసే అవార్డ్స్ని ఏషియన్ నోబెల్ ప్రైజెస్ని కూడా పిలవడం జరుగుతుంది. సో ఏషియన్ నోబెల్ ప్రైజ్ అని చెప్పి ఏ అవార్డుని పిలుస్తారు అంటే కనుక రామన్ మెగాసే అవార్డుని అయితే పిలవడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం మనకి 5గురికి అవార్డు అయితే ఇచ్చారు. మహమ్మద్ అమ్జద్ షాకిబ్ పాకిస్తాన్ నుండి, డాక్టర్ ఫిర్దౌసి కాద్రి బంగ్లాదేశ్ నుండి, రాబర్టో బెలోన్ ఫిలిప్పైన్స్ నుండి, స్టీవెన్ మున్షి యుఎస్ఏ నుండి, వాచ్ డాగ్ సంస్థ ఇండోనేషియా నుండి ఈ రామన్ మెగాసే అవార్డ్స్ అయితే ఈ సంవత్సరానికి గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఒకసారి మళ్ళీ తెలుగులో చెప్తున్నాను. రామన్ మెగాసే అవార్డుని మనకి నోబెల్ ప్రైజ్ ఏషియన్ నోబెల్ అని కూడా పిలవడం జరుగుతుంది. మనకి పాకిస్తాన్కి చెందిన మహమ్మద్ అమ్జద్ సాకిబ్, బంగ్లాదేశ్కి చెందిన డాక్టర్ ఫిర్దౌసి కాద్రి, ఫిలిప్పైన్స్కి చెందిన రాబర్టో బాలన్, యుఎస్ఏకి చెందిన స్టీవెన్ మున్సి, ఇండోనేషియాకి చెందిన వాచ్ డాగ్ మనకి ఈ సంవత్సరం అవార్డుకి అయితే ఎన్నికవడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ మెక్సికన్ ఫోటోగ్రాఫర్ అలెగ్జాండో ప్రింటో హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద విన్నర్ ఆఫ్ బార్డ్ ఫోటోగ్రఫీ ఆఫ్ ద ఇయర్ 2021. మనకి మెక్సికన్ ఫోటోగ్రాఫర్ అలెగ్జాండో ప్రింటో బార్డ్ ఫోటోగ్రఫీ ఆఫ్ ద ఇయర్ 2021 విజేతగా అయితే నిలిచారు. నెక్స్ట్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పవర్ గ్రిడ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద కోఆర్డినేటెడ్ అసోసియేషన్ ఆఫ్ టాలెంట్ డెవలప్మెంట్ ATD 2021 బెస్ట్ అవార్డ్. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పవర్ గ్రిడ్ ఏదైతే ఉందో ఈ సంస్థకు ప్రతిష్టాత్మక ఏషియన్ ఫర్ టాలెంట్ డెవలప్మెంట్ ATD 2021 ఉత్తమ అవార్డు అయితే లభించింది. నెక్స్ట్ సుసానా క్లార్క్ వోన్ ద ఉమెన్స్ ప్రైజ్ ఫర్ ద ఫిక్షన్ 2021 ఫర్ ద నవల్ పిరనేసి. మనకి సుసానా క్లార్క్ వచ్చి తన రాసిన నవల పిరనేసికి సంబంధించి ఫిక్షన్ 2021 కొరకు మహిళా బహుమతిని అయితే గెలుచుకోవడం జరిగింది. సూపర్ 30 ఫౌండర్ ఆనంద్ కుమార్ కాన్ఫర్డ్ విత్ ద స్వామి బ్రహ్మానంద్ అవార్డ్ 2021. సూపర్ 30 వ్యవస్థాపకుడైన ఆనంద్ కుమార్కు 2021 సంవత్సరానికి సంబంధించి స్వామి బ్రహ్మానంద్ అవార్డు అయితే ప్రదానం చేయడం జరిగింది. సూపర్ 30 మనకి హృతిక్ రోషన్తో మూవీ కూడా వచ్చింది కదా, ఆ మూవీ మనకి ఆనంద్ కుమార్ లైఫ్ స్టైల్ బేస్ చేసుకుని మనకి తీయడం అయితే జరిగింది. నెక్స్ట్ నమితా గోఖలే హానర్డ్ విత్ ద 7th ఎమిన్ హజారికా ఉమెన్ ఆఫ్ సబ్స్టెన్స్ అవార్డ్. మనకి నమితా గోఖలే 7వ యామిన్ హజారికా ఉమెన్ ఆఫ్ సబ్స్టెన్స్ అవార్డు అయితే లభించడం జరిగింది.
నెక్స్ట్ ఇండియన్ బయాలజిస్ట్ శైలేంద్ర సింగ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద బెహ్లర్ టోటల్ కన్జర్వేషన్ అవార్డ్ ఫర్ బ్రింగింగ్ ద 3 క్రిటికల్లీ ఎండేంజర్డ్ టోటల్ కన్జర్వేషన్ స్పైసెస్ బ్యాక్ ఫ్రమ్ ద బ్రిక్ ఆఫ్ ఎక్స్టెన్షన్. భారత జీవశాస్త్రవేత్త శైలేంద్ర సింగ్కు అంతరించిపోతున్న అంచుల నుండి 3 అంతరించిపోతున్న తాబేలు సంరక్షణ జాతులను తిరిగి తీసుకొచ్చినందుకు గాను బెహ్లర్ తాబేల్ సంరక్షణ అవార్డు అయితే లభించింది. Ramesh Narayan will be inducted into the Asian Federation of Advertising Association AFAA Hall of Fame at EdAsia 2021. రమేష్ నారాయణ్కు EdAsia 2021లో ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ హాల్ ఆఫ్ ఫేమ్లో అయితే మనకి చోటు లభించడం జరిగింది. The Golden Rock Railway Workshop Tiruchinapalli has bagged the 22nd National Award for Excellence in Energy Management from the Confederation of Indian Industry. మనకి గోల్డెన్ రాక్ రైల్వే వర్క్షాప్ ఏదైతే తిరుచనపల్లిలో ఉందో దీనికి భారతీయ పరిశ్రమల సమాఖ్య నుండి ఎనర్జీ మేనేజ్మెంట్లో ఎక్సలెన్స్ కోసం 22వ జాతీయ అవార్డు అయితే లభించింది. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ ఎయిడ్ ట్రాపిక్స్, ఓకే, మనకి ఇక్రిసాట్ యొక్క ఫుల్ ఫామ్ ఇది. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ ఎయిడ్ ట్రాపిక్స్ హ్యాస్ అవార్డెడ్ ద ఆఫ్రికా ఫుడ్ ప్రైజ్ ఫర్ ద 2021 ఫర్ ఇంప్రూవింగ్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ సహారన్ ఆఫ్రికా. ఓకే, మనకి సబ్ సహారా ఆఫ్రికాలో ఆహార భద్రతను మెరుగుపరిచినందుకు గాను ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ ఎయిడ్ ట్రాపిక్ వచ్చి 2021కి సంబంధించి ఆఫ్రికా ఫుడ్ ప్రైజ్ని అయితే గెలుచుకోవడం జరిగింది. ఓకే, సో 2021 ఆఫ్రికా ఫుడ్ ప్రైజ్ని ఎవరు గెలుచుకున్నారు అంటే ఇక్రిసాట్ సంస్థ అయితే గెలుచుకుంది. నెక్స్ట్ యునెస్కో లిటరసీ ప్రైజ్ అవార్డెడ్ టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ ఎడ్యుకేషన్. విద్యలో ఆవిష్కరణ కోసం NIOS అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్కు యునెస్కో అక్షరాస్యత బహుమతి అయితే లభించింది. నెక్స్ట్ ఎస్వి సరస్వతి రిసీవ్స్ ద నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ 2020. 2020 సంవత్సరానికి సంబంధించి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ ఎస్వి సరస్వతి, ఓకే, మనకి నర్స్కి అయితే రావడం జరిగింది. అలాగే మనకి భానుమతి గివాలా గెట్స్ ద నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ 2021. 2021 సంవత్సరానికి సంబంధించి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు వచ్చి భానుమతి గివాలాకి అయితే వచ్చింది. 2021కి సంబంధించి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు భానుమతి గివాలాకు, 2020కి సంబంధించి ఎస్ సరస్వతికి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అయాన్ సంస్థ నేమ్డ్ యాజ్ ద 2021 ఇంటర్నేషనల్ యంగ్ ఎకో హీరో ఫర్ ద ప్రాజెక్ట్ కన్జర్వేషన్ అండ్ రీహాబిలిటేషన్ ఆఫ్ పోవాయ్ లేక్. అయాన్ సంస్థ తన ప్రాజెక్ట్ పోవాయ్ సరస్సు పరిరక్షణ మరియు పునరావాసం కోసం 2021 అంతర్జాతీయ యువ పర్యావరణ హీరోగా ఎంపికవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫైరోజ్ ఫైజా బీతర్ ఆఫ్ బంగ్లాదేశ్ హ్యాస్ బీన్ చూజన్ ఫర్ ద 2021 చేంజ్ మేకర్ అవార్డ్ ఫర్ హెర్ వర్క్ ప్రమోటింగ్ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ బై ద బిల్ అండ్ మెలిందా గేట్ ఫౌండేషన్. బంగ్లాదేశ్కి చెందిన ఫైరూజ్ ఫైజా ఫీదర్ వచ్చి బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రోత్సహించినందుకు గాను 2021 చేంజ్ మేకర్ అవార్డుకి అయితే ఎంపిక ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ అనౌన్స్డ్ ఇట్స్ యాన్యువల్ గోల్ కీపర్ గ్లోబల్ గోల్ అవార్డ్స్ 2021. మనకి 2021 సంవత్సరానికి సంబంధించి బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ గ్లోబల్ గోల్ అవార్డ్స్ని అయితే ప్రకటించడం జరిగింది. ఈ అవార్డ్స్లో భాగంగా 2021 గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు వచ్చి మనకి పంసైల్ మాంబో నూకాకు, అలాగే 2021 ప్రోగ్రెస్ అవార్డు వచ్చి జెన్నిఫర్ కొలాప్స్ ఫ్రమ్ కొలంబియాకు, అలాగే 2021 క్యాంపెయిన్ అవార్డు వచ్చి సతా షరీఫ్ ఆఫ్ లైబీరియాకు లభించడం అయితే జరిగింది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, బిల్ అండ్ మెలిందా గేట్ ఫౌండేషన్ తన వార్షికోత్సవ గోల్ కీపర్ గ్లోబల్ గోల్ అవార్డ్స్ 2021 అయితే ప్రకటించింది. దీంట్లో భాగంగా 2021 గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు వచ్చి ఫంజెల్ మాంబో నూకాకు, 2021 ప్రోగ్రెస్ అవార్డు కొలంబియా నుండి మనకి జెన్నిఫర్ కోల్పాస్కో, 2021 క్యాంపెయిన్ అవార్డు వచ్చి లైబియాకి చెందిన సతా షరీఫ్కు లభించడం అయితే జరిగింది. నెక్స్ట్ హ్యూమటేరియన్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ ఏమెన్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ద విన్నర్ ఆఫ్ 2021 UNHCR నాన్-సేన్ రిఫ్యూజ్ అవార్డ్. మనకి ఏమెన్ నుండి ఒక మానవతా సంస్థ 2021 సంవత్సరానికి సంబంధించి UNHCR నాన్-సేన్ రిఫ్యూజ్ అవార్డ్ విజేతగా అయితే ప్రకటించబడడం జరిగింది. నెక్స్ట్ షేక్ హసీనా హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ప్రోగ్రెస్ అవార్డ్ ఫర్ బంగ్లాదేశ్ స్టడీ ప్రోగ్రెస్. బంగ్లాదేశ్ స్థిరమైన పురోగతికి సంబంధించి షేక్ హసీనాకు SDG ప్రోగ్రెస్ అవార్డు అయితే లభించింది. ఓకే, సో నెక్స్ట్ మనకి సెప్టెంబర్ మంత్లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు అయితే చూద్దాం. డేల్ స్టేన్ అనౌన్స్డ్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్. మనకి సౌత్ ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్ అయిన డేల్ స్టేన్ అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అన్ని రకాల ఫార్మాట్స్ అంటే T20, టెస్ట్, ODI ఇలా అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్స్ నుండి కూడా రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది.
నెక్స్ట్ మ్యాక్స్ వెర్స్టాపిన్ విన్స్ ద డచ్ గ్రాండ్ ప్రిక్స్ 2021. మనకి డచ్ గ్రాండ్ ప్రిక్స్ 2021లో మ్యాక్స్ వెర్స్టాపిన్ అయితే గెలుచుకోవడం జరిగింది. నేను ఆల్రెడీ ఈ గ్రాండ్ ప్రిక్స్ అన్నింటినీ కూడా జనవరి నుండి సెప్టెంబర్ దాకా ఎవరైతే విన్ అయ్యారో వాటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ట్రిక్స్తో సహా వీడియో చేశాను. అలాగే టెన్నిస్ గ్రాండ్ ప్రిక్స్ మీద కూడా ట్రిక్స్తో వీడియో అయితే చేయడం జరిగింది. ఎవరన్నా చూడడం వల్ల ఉంటే ఒకసారి మీరు యూట్యూబ్ సెర్చ్ బార్లోకి వెళ్ళి టెన్నిస్ గ్రాండ్ స్లామ్స్ ట్రిక్ బై కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ లేదా మనకి గ్రాండ్ ప్రిక్స్ బై కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేస్తే కింద మనకి సెర్చ్ బార్లో మన వీడియోస్ అయితే వస్తాయి, అక్కడ మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ షాన్ టైట్ హ్యాస్ బీన్ రోబ్డ్ ఇన్ యాజ్ ద బౌలింగ్ కోచ్ ఆఫ్ ద పుదుచ్చేరి క్రికెట్ టీమ్. మనకి ఎవరైతే షాన్ టైట్ ఉన్నారో మనకి పుదుచ్చేరి క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్గా అయితే ఎంపికయ్యాడో. 138th edition of డ్యూరాండ్ కప్ స్టార్టెడ్ ద వివేకానంద యువ భారతి క్రీడాంగన్ ఇన్ కోల్కతా. మనకి 130వ డ్యూరాండ్ కప్ వచ్చి కోల్కతాలోని వివేకానంద యువ భారతి క్రీడాంగంలో అయితే ప్రారంభమైంది. డ్యూరాండ్ కప్ అనేది ఏ క్రీడకి సంబంధించిన ట్రోఫీ అంటే మనకి ఫుట్బాల్. నెక్స్ట్ టోక్యో పారాలింపిక్స్ 2020కి సంబంధించి నేను ఆల్రెడీ డీటెయిల్ వీడియో సపరేట్గా ఒలింపిక్స్కి సంబంధించి అలాగే టోక్యో పారాలింపిక్స్కి సంబంధించి కూడా 2 సపరేట్ వీడియోస్ అయితే చేశాను. అలాగే స్టాటిక్ వీడియో 3 వీడియోస్ అయితే ఉంటాయి. ఎవరన్నా చూడడం అంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదా యూట్యూబ్ సెర్చ్ బార్లో టోక్యో పారాలింపిక్స్ బై కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మీరైతే చూడొచ్చు. సో మళ్ళీ ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. నెక్స్ట్ పోర్చుగీస్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో హ్యాస్ బ్రోకెన్ ద వరల్డ్ రికార్డ్ ఫర్ ద మోస్ట్ గోల్స్ స్కోర్డ్ ఇన్ మెన్స్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ విత్ 111 గోల్స్ బ్రేకింగ్ ద ఇరాన్ స్ట్రైకర్ అలీదాయ్ రికార్డ్. మనకి పోర్చుగీస్ కెప్టెన్ అయిన క్రిస్టియానో రొనాల్డో ఎవరైతే ఉన్నారో 111 గోల్స్తో పురుషుల అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ చేసిన ప్రపంచ రికార్డును అయితే బద్దలుకొట్టడం జరిగింది. అంతకుముందు రికార్డు అలీదాయ్ పైన ఉండేది, ఇరాన్ స్ట్రైకర్. ఇతని రికార్డును బద్దలుకొట్టి మన క్రిస్టియానో రొనాల్డో అయితే మనకి నిలవడం జరిగింది. డానియల్ రికియాడో విన్స్ ద ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2021. 2021 ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ను డానియల్ రికియాడో గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ యూఎస్ ఓపెన్ 2021కి సంబంధించి ఆల్రెడీ గ్రాండ్ ప్రిక్స్ ట్రిక్స్తో కూడా మనకి 4 గ్రాండ్ ప్రిక్స్ ఏదైతే ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ మీద అయితే సపరేట్ వీడియో చేశానో ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. ట్రిక్స్తో కూడా చెప్పాను కాబట్టి మీకు ఈజీగా అయితే గుర్తుంటుంది. ఒకసారి మనకి మెన్స్ సింగిల్స్ చూసినట్లయితే యూఎస్ ఓపెన్ వచ్చేసరికి డానియల్ మెద్వెదేవ్ రష్యా ప్లేయర్ విన్ అయ్యాడు. నోవాక్ జోకోవిచ్ మనకి సెర్బియా అయితే రన్నర్గా నిలవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మెన్స్ సింగిల్స్ ఇయర్ మనకి మోస్ట్లీ నోవాక్ జోకోవిచ్ మనకి మెజారిటీ 3 గెలుచుకోవడం జరిగింది. ఒక యూఎస్ ఓపెన్ తప్ప మిగతావన్నీ కూడా మనకి మెన్స్ సింగిల్స్ నోవాక్ జోకోవిచ్ గెలుచుకున్నాడు. యూఎస్ దాంట్లో రన్నర్గా అయితే నిలవడం జరిగింది. ఓకే, రన్నర్స్ అయితే పక్కన గమనించవచ్చు. సో ఆస్ట్రేలియాకి యూఎస్కి అయితే మనకి వైస్ వర్సా ఉంటుంది. ఆస్ట్రేలియా నోవాక్ జోకోవిచ్ విన్ అయ్యి మనకి డానియల్ మెద్వెదేవ్ రన్నర్గా ఉంటే యూఎస్ వచ్చి డానియల్ మెద్వెదేవ్ విన్ అయ్యి నోవాక్ జోకోవిచ్ అయితే రన్నర్గా అయితే ఉండడం జరిగింది. సో ఇదొకటి మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఉమెన్ సింగిల్ చూసుకున్నట్లయితే మనకి యూఎస్ ఓపెన్ ఎంఆర్ రదుకాను మనకి గ్రేట్ బ్రిటన్ ప్లేయర్ అయితే గెలుచుకోవడం జరిగింది. అలాగే లిల్లా ఫెర్నాండోస్ కెనడన్ ప్లేయర్ అయితే రన్నర్గా అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ జీవ్ మిల్కా సింగ్ బికమ్ ద ఫస్ట్ గోల్ఫర్ ఇన్ ద వరల్డ్ టు బి గ్రాంటెడ్ ద దుబాయ్ గోల్డెన్ వీసా. జీవ్ మిల్కా సింగ్ వచ్చి దుబాయ్ గోల్డెన్ వీసా మంజూరు చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్ఫ్ క్రీడాకారుడిగా అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ ఎంఎస్ ధోని టు మెంటర్ ఇండియా టీమ్ ఫర్ ద T20 వరల్డ్ కప్. మనకి అప్కమింగ్ జరగబోయే T20 వరల్డ్ కప్ ఏదైతే ఉందో దీనికి భారత జట్టుకు ఎంఎస్ ధోని, మహేంద్ర సింగ్ ధోని మార్గదర్శకత్వం అయితే వహించనున్నారో, అంటే మెంటర్గా వ్యవహరిస్తారో. ఐఓసీ సస్పెండెడ్ ద నార్త్ కొరియా ఫ్రమ్ బీజింగ్ ఒలింపిక్స్. ఓకే, ఐఓసీ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఉత్తర కొరియాను బీజింగ్ ఒలింపిక్స్ నుండి మనకి సస్పెండ్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే 2020 టోక్యో ఒలింపిక్స్లో ఉత్తర కొరియా కోవిడ్ కారణంగా మేము మా క్రీడాకారులను పంపించామని చెప్పి పాల్గొనడం లేదని చెప్పి ఉత్తర కొరియా అయితే చెప్పడం జరిగింది. సో ఆ విధంగా పాల్గొనడం లేదని చెప్పి ఐఓసీ ఉత్తర కొరియాను అయితే ఈ అప్కమింగ్ బీజింగ్ ఒలింపిక్స్ నుండి అయితే సస్పెండ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవ్రీ మంత్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది కదా. ఆగస్ట్ మంత్ అయితే మనకి సెప్టెంబర్లో అనౌన్స్ చేస్తారు. ఆగస్ట్ మంత్ ఐసీసీ మెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా జాయ్ రూట్ ఇంగ్లాండ్ ప్లేయర్, అలాగే ఫీమేల్ ఉమెన్స్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా మనకి ఇమారా రిచర్డ్సన్ ఐర్లాండ్ ప్లేయర్ అయితే గెలుచుకోవడం జరిగింది. సో ఎవ్రీ మంత్ లిస్ట్ అయితే మీకు ఈ డిజి పేజ్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను, అక్కడ మీరు సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జింబాబ్వే బ్రైడన్ టైలర్ అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. జింబాబ్వే బ్రైడన్ టైలర్ కూడా అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది. పంకజ్ అద్వానీ విన్స్ ద ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ 2021. పంకజ్ అద్వానీ ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ 2021 అయితే గెలుచుకున్నాడు. నెక్స్ట్ హర్మిలన్ కౌర్ బైనాస్ ఆఫ్ పంజాబ్ హ్యాస్ క్రియేటెడ్ ద న్యూ నేషనల్ రికార్డ్ ఇన్ ద ఉమెన్స్ 1500 రేస్ బై క్లాకింగ్ ద 4 minutes 5 seconds 39 milliseconds టు బ్యాక్ ద గోల్డ్ ఎట్ ద 60th నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్. 60వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం సాధించడానికి పంజాబ్కి చెందిన హర్మిలన్ కౌర్ బైన్స్ వచ్చి మహిళల 1500 మీటర్ల రేస్లో 4 నిమిషాల 5 సెకండ్ల 39 మిల్లీ సెకండ్ల పాయింట్లతో సాధించి కొత్త జాతీయ రికార్డును అయితే సృష్టించడం అయితే జరిగింది.
నెక్స్ట్ ఇండియా రాజా రిత్విక్ బికమ్ ద 17th గ్రాండ్ మాస్టర్. ఓకే, భారతదేశానికి చెందిన రాజా రిత్విక్ వచ్చి 70వ గ్రాండ్ మాస్టర్గా, చెస్ గ్రాండ్ మాస్టర్గా అయితే నిలవడం జరిగింది. డి గుకేష్ ఆఫ్ ఇండియా విన్స్ ద నార్వే చెస్ ఓపెన్ 2021. నార్వే చెస్ ఓపెన్ 2021ను డి గుకేష్ అయితే భారతదేశానికి సంబంధించి మనకి గెలుచుకోవడం అయితే జరిగింది. బీజింగ్ 2022 వింటర్ ఒలింపిక్స్ లాంచ్డ్ ద అఫీషియల్ స్లోగన్ టుగెదర్ ఫర్ ఎ షేర్డ్ ఫ్యూచర్. బీజింగ్ 2022 వింటర్ ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో దీనికి అధికారిక నినాదాన్ని అయితే ప్రకటించడం జరిగింది. భాగస్వామ్య భవిష్యత్తు కోసం కలిసి, టుగెదర్ ఫర్ ఎ షేర్డ్ ఫ్యూచర్. పంకజ్ అద్వానీ విన్స్ ద 24th వరల్డ్ టైటిల్ IBSF 6 రెడ్ స్నూకర్ వరల్డ్ కప్ ఇన్ దోహా. పంకజ్ అద్వానీ తన 24వ ప్రపంచ టైటిల్ IBSF 6 రెడ్ స్నూకర్ ప్రపంచ కప్ను అయితే దోహాలో గెలుచుకోవడం జరిగింది. లూయిస్ హామిల్టన్ విన్స్ ద రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ 2021. లూయిస్ హామిల్టన్ రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ 2021 అయితే గెలుచుకున్నాడు. ఇంగ్లాండ్ క్రికెటర్ మోయిన్ అలీ అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ టెస్ట్. ఓకే, ఇంగ్లాండ్ క్రికెటర్ మోయిన్ అలీ టెస్ట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. మోయిన్ అలీ వచ్చి ఏ క్రీడకు చెందిన క్రీడాకారుడు అంటే క్రికెట్, ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు అంటే ఇంగ్లాండ్. సానియా మిర్జా అండ్ జాంగ్ షువై విన్స్ ద ఒస్త్రావా ఓపెన్ WTA డబుల్స్ టైటిల్. సానియా మిర్జా మరియు జాంగ్ షువై ఒస్త్రావా ఓపెన్ WTA డబుల్స్ టైటిల్ని అయితే గెలుచుకోవడం జరిగింది. US బీట్స్ యూరప్ టు ఓన్ ద 2021 రైడర్ కప్ గోల్ఫ్ టోర్నమెంట్. సో రైడర్ కప్ అనేది ఏ క్రీడకి సంబంధించిన ట్రోఫీ అంటే రైడర్ కప్ అనేది గోల్ఫ్కి సంబంధించిన టోర్నమెంట్. ఈ 2021 రైడర్ కప్ గోల్ఫ్ టోర్నమెంట్లో యూరోప్పై విజయం సాధించి US అయితే మనకి రైడర్ కప్ను అయితే గెలుచుకోవడం జరిగింది. రోహిత్ శర్మ ఫస్ట్ టు స్కోర్ ద 1000 runs అగేన్స్ట్ వన్ టీమ్ ఇన్ IPL, దట్ ఈస్ కోల్కతా నైట్ రైడర్స్ KKR. మనకి ఒకే టీం పైన అంటే KKR టీం పైన 1000 runs కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా IPLలో ఒక జట్టుపై 1000 పరుగులు సాధించిన మొట్టమొదటి వ్యక్తిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఏ టీం మీద మనకి 1000 runs రోహిత్ శర్మ కంప్లీట్ చేశాడు అంటే కోల్కతా నైట్ రైడర్స్. The Olympic bronze medal winning Indian hockey player Rupendra Pal Singh has announced his retirement from international hockey. మనకి రీసెంట్గా జరిగిన ఒలింపిక్స్లో మనకి హాకీ టీం కాంస్య పథకం అయితే సాధించడం జరిగింది కదా. అందులో మనకి ప్లేయర్ అయిన రూపేంద్ర పాల్ సింగ్, టీంలో ప్లేయర్ అయిన రూపేంద్ర పాల్ సింగ్ హాకీ ప్లేయర్ అంతర్జాతీయ హాకీ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది. ఓకే, సో నెక్స్ట్ మనకి సెప్టెంబర్ మంత్లోని ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు మరియు రచయితలు అయితే చూద్దాం. నో యువర్ రైట్స్ అండ్ క్లెయిమ్ దమ్, ఏ గైడ్ ఫర్ ద యూత్ బుక్ ఆథర్ ఏంజలినా జోలే అండ్ జోర్డెలా వాన్ పూరన్ క్యూసీ. ఓకే, మనకి నో యువర్ రైట్స్ అండ్ క్లెయిమ్ దమ్, ఏ గైడ్ ఫర్ యూత్. ఈ పుస్తక రచయితలు ఎవరు అంటే ఏంజలినా జోలీ హాలీవుడ్ యాక్టర్స్ మరియు గెరాల్డిన్ వాన్ బ్యూరన్ క్యూసీ. నెక్స్ట్ రూడ్ లైఫ్ ద మెమోరియర్ బుక్ ఆథర్ వీర్ సంఘ్వి. ఓకే, ఏ రూడ్ లైఫ్ ది మెమోరియర్, ఈ పుస్తక రచయిత వచ్చి వీర్ సంఘ్వి. బ్యాక్ టు ద రూట్స్ బుక్ ఆథర్ తమన్నా భాటియా అండ్ లూక్ కౌటిన్హో. ఓకే, మనకి బ్యాక్ టు ద రూట్స్ ఈ పుస్తక రచయిత వచ్చి మనకి యాక్టర్ తమన్నా భాటియా అలాగే ల్యూక్ కౌటిన్హో. గీతా గోవింద జయదేవ్స్ డివైన్ ఒడిస్సే బుక్ ఆథర్ ఉత్పల్ కే బెనర్జీ. గీతా గోవింద జయదేవ దైవిక ఒడిస్సే పుస్తక రచయిత మనకి ఉత్పల్ కే బెనర్జీ. నెక్స్ట్ బుల్లెట్స్ ఓవర్ బొంబాయి సత్య అండ్ ద హిందీ ఫిలిం గ్యాంగ్స్టర్ బుక్ ఆథర్ ఉదయ్ భాటియా. మనకి బొంబాయి మీద బుల్లెట్లు సత్య మరియు హిందీ ఫిలిం గ్యాంగ్స్టర్ పుస్తక రచయిత ఉదయ్ భాటియా. ఈ బుక్ టైటిల్ హ్యూమన్ రైట్స్ అండ్ టెర్రరిజం ఇన్ ఇండియా బుక్ ఆథర్ సుబ్రహ్మణ్యం స్వామి. భారతదేశంలో మానవ హక్కుల మరియు తీవ్రవాదం అనే పుస్తక రచయిత సుబ్రహ్మణ్యం స్వామి. ట్రాన్స్లేటింగ్ మైసెల్ఫ్ అండ్ అదర్స్ బుక్ ఆథర్ జుంపా లహరి. ట్రాన్స్లేటింగ్ మైసెల్ఫ్ అండ్ అదర్స్ పుస్తక రచయిత జుంపా లహరి. ద 3 ఖాన్స్ అండ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ ఇండియా బుక్ ఆథర్ కావేరి బాంజాయ్. మనకి 3 ఖాన్లు మరియు న్యూ ఇండియా ఆవిర్భావం పుస్తక రచయిత కావేరి బాంజాయ్. Rajnath Singh has released the book titled Shining Sikh Youth of India as the part of commemoration of the 400th birthday anniversary of Guru Tegh Bahadur, the 9th Guru of Sikh. The book has been authored by Dr. Prableen Singh. మనకి సిక్కుల 9వ గురువు గురుతేజ్ సింగ్ బహదూర్ 400వ జయంతి వేడుకల్లో భాగంగా మనకి రాజ్నాథ్ సింగ్ షైనింగ్ షిక్ అనే యూత్ ఆఫ్ ఇండియా, ఓకే షైనింగ్ షిక్ యూత్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని విడుదల చేశారు. పుస్తకాన్ని విడుదల చేసింది ఎవరు అంటే రాజ్నాథ్ సింగ్. పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే డాక్టర్ ప్రబలీన్ సింగ్. చేతన్ భగత్ రిలీజ్డ్ ద ట్రయల్ ఆఫ్ హిస్ అప్కమింగ్ బుక్ 400 days. చేతన్ భగత్ తన రాబోయే పుస్తకం 400 days ట్రయల్ని అయితే విడుదల చేయడం జరిగింది. సో 400 days అనే బుక్ యొక్క రచయిత ఆంతర్ ఎవరు అని అడిగితే కనుక చేతన్ భగత్. నెక్స్ట్ ఆడియో బుక్ టైటిల్ జంగిల్నామా రిలీజ్డ్ బై ద అమితావ్ ఘోష్. మనకి ఆడియో బుక్ టైటిల్ ఓకే జంగిల్నామా అని చెప్పి ఆడియో బుక్ని ఎవరు విడుదల చేశారు అంటే అమితావ్ ఘోష్. లాంగ్ గేమ్ హౌ ద చైనీస్ నెగోషియేట్ విత్ ఇండియా బుక్ ఆథర్ విజయ్ గోఖలే. ఓకే ది లాంగ్ గేమ్ చైనీస్లు ఇండియాతో ఎలా చర్చలు జరిపారు అన్న పుస్తక రచయిత విజయ్ గోఖలే.
ద ఫ్రాక్చర్ హిమాలయ ఆథర్ బై ద ఫార్మర్ ఫారిన్ సెక్రటరీ, ఆథర్ వచ్చి నిరుపమ రావు. ఓకే, ది ఫ్రాక్చర్ హిమాలయ పుస్తక రచయిత ఎవరు అంటే మాజీ విదేశాంగ కార్యదర్శి అయిన నిరుపమ రావు. ద బ్యాటిల్ ఆఫ్ రిజాంగ్లా బుక్ ఆథర్ కుల్ప్రీత్ యాదవ్. ఓకే, మనకి ద బ్యాటిల్ ఆఫ్ రిజాంగ్లా, ఓకే రిజాంగ్లా యుద్ధం, ఓకే పుస్తక రచయిత ఎవరు అంటే కుల్ప్రీత్ యాదవ్. ఇందిరా నూయి మెమోరియల్ బుక్ మై లైఫ్ ఇన్ ఫుల్ వర్క్ ఫ్యామిలీ అండ్ అవర్ ఫ్యూచర్. ఓకే, మనకి ఇందిరా నూయి జ్ఞాపకానికి సంబంధించిన పుస్తకం ఇది. నా జీవితం పూర్తిగా పని, కుటుంబం మరియు మన భవిష్యత్తు. ఇది ఎవరి యొక్క మెమోరియల్ బుక్ అంటే మనకి ఇందిరా నూయి. ఓకే, నెక్స్ట్ మనకి సెప్టెంబర్ మంత్లో ఇండిసెస్ అండ్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు అయితే చూద్దాం. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ టాప్స్ ద టైమ్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2022. టైమ్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2022లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఇండియాకి తరపు సంబంధించి ఐఎస్ఎస్ బెంగళూరు, ఐఐటి రోపర్, ఐఐటి ఇండోర్ వచ్చి మనకి టాప్ 100లో చోటు చేసుకోవడం అయితే జరిగింది. హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ రిలీజ్డ్ ద హురున్ ఇండియా ఫ్యూచర్ యూనికార్న్ లిస్ట్ 2021. హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హురున్ ఇండియా ఫ్యూచర్ యూనికార్న్ జాబితాను 2021 అయితే విడుదల చేయడం జరిగింది. దీంట్లో యూఎస్ఏ టాప్ ప్లేస్లో నిలిస్తే చైనా సెకండ్ ప్లేస్లోను, ఇండియా థర్డ్ ప్లేస్లోనూ అయితే నిలవడం జరిగింది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2021 ఐఐటి మద్రాస్ ఫస్ట్ ఇన్ ఓవరాల్ కేటగిరీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇంజనీరింగ్. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2021లో ఐఐటి మద్రాస్ మొత్తం కేటగిరీలోను, ఇంజనీరింగ్లోను మొట్టమొదటి స్థానంలో నిలవడం అయితే జరిగింది. The 100 most influential people of 2021, Narendra Modi, Mamata Banerjee and Adar Poonawalla have been named among the world 100 most influential people of 2021 by Time magazine. 2021లో 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో మనకి చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అలాగే సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అయిన అదర్ పూనవాలా అయితే 2021లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల టైమ్స్ మ్యాగజైన్ జాబితాలో అయితే ఎంపిక చేయడం జరిగింది. India ranked 46 in the Global Innovation Index 2021 released by the World Intellectual Property Organization WIPO. Switzerland tops the list. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021లో ఇండియా ర్యాంక్ వచ్చి 46వ స్థానంలో ఉంది. ప్రథమ స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది. ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే WIPO, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ WIPO విడుదల చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021లో భారతదేశం 46వ స్థానంలోనూ, స్విట్జర్లాండ్ అగ్రస్థానంలోనూ నిలిచాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI థర్డ్ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ SFSIలో మనకు చూసుకున్నట్లయితే ఈ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్లో లార్జ్ స్టేట్స్ పెద్ద రాష్ట్రాల జాబితాలో గుజరాత్, స్మాల్ స్టేట్స్ జాబితాలో గోవా, యూనియన్ టెరిటరీ జాబితాలో జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఓకే, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క 3వ రాష్ట్ర ఆహార భద్రతా సూచిక లిస్టులో చూసుకున్నట్లయితే పెద్ద రాష్ట్రాల జాబితాలో గుజరాత్, చిన్న రాష్ట్రాల జాబితాలో గోవా, కేంద్రపాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీ జాబితాలో జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ మంత్లోని ఇంపార్టెంట్ ఆర్బిటరీస్ అయితే చూద్దాం. బిగ్ బాస్ 13 విన్నర్ సిద్ధార్థ్ శుక్లా పాస్డ్ అవే. బిగ్ బాస్ 13 విజేత అయిన సిద్ధార్థ్ శుక్లా కన్నుమూయడం జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫార్మర్ రాజ్యసభ ఎంపీ చందన్ మిత్రా పాస్డ్ అవే. సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజ్యసభ మాజీ ఎంపీ అయిన చందన్ మిత్రా కూడా చనిపోయారు. ఫార్మర్ ఐఓసీ ప్రెసిడెంట్ జాక్వస్ రోక్ పాస్డ్ అవే. ఐఓసీ మాజీ అధ్యక్షుడు జాక్వస్ రోక్ కూడా కన్నుమూయడం జరిగింది. వెటరన్ కాంగ్రెస్ లీడర్ ఆస్కర్ ఫెర్నాండోస్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 80. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మనకి ఆస్కర్ ఫెర్నాండోస్ 80 ఏళ్ల వయసులో రీసెంట్గా చనిపోయారు. మలయాళం యాక్టర్ రిజ్బావా పాస్డ్ అవే. మలయాళం నటుడైన రిజ్బావా కూడా రీసెంట్గా చనిపోయారు. రజనీ కౌల్ ద ఫస్ట్ న్యూస్ బ్రాడ్కాస్టర్ ఆఫ్ BBC హిందీ పాస్డ్ అవే. BBC హిందీ యొక్క మొట్టమొదటి న్యూస్ బ్రాడ్కాస్టర్ అయిన రజనీ కౌల్ కూడా చనిపోయారు. ఫార్మర్ యూనియన్ హెల్త్ సెక్రటరీ కేశవ్ దేశిరాజ్ పాస్డ్ అవే. కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి కేశవ్ దేశిరాజ్ కూడా చనిపోయారు. ఎమినెంట్ కాశ్మీరీ రైటర్ అజీజ్ హజ్నీ పాస్డ్ అవే. ప్రముఖ కాశ్మీరీ రచయిత అజీజ్ హజ్నీ తుది శ్వాస విడదడం జరిగింది, రీసెంట్గా చనిపోవడం జరిగింది. 2-time ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ వరల్డ్ హ్యామర్ త్రూ రికార్డ్ హోల్డర్ యూరి సెడిక్ పాస్డ్ అవే. 2 సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత అయిన యూరి సెడిక్ కూడా రీసెంట్గా చనిపోయారు. ఫార్మర్ ఇండియన్ ప్లేయర్ అండ్ మోహన్ బగాన్ కెప్టెన్ భవానీ రావు పాస్డ్ అవే. ఓకే, మనకి భారత ఆటగారు మరియు మోహన్ బగాన్ కెప్టెన్ అయిన భవానీ రాయ్ కూడా చనిపోవడం జరిగింది. ఒడియా లిటరేచర్ సోషల్ వర్కర్ అండ్ జర్నలిస్ట్ మనోరమ మహాపాత్ర పాస్డ్ అవే. మనకి ఒడియాకు సంబంధించి సాహిత్యవేత్త, సామాజిక కార్యకర్త, పాత్రికేయులైన మనోరమ మహాపాత్ర కూడా చనిపోవడం జరిగింది. నోటెడ్ ఉమెన్ రైట్ యాక్టివిస్ట్ అండ్ ఆథర్ కమలా బాసిన్ పాస్డ్ అవే. ప్రముఖ మహిళా హక్కుల కార్యకర్త మరియు రచయిత అయిన కమలా బాసిన్ రీసెంట్గా చనిపోయారు. ఫార్మర్ అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ వైఎస్ తద్వాల్ పాస్డ్ అవే. అరుణాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ వైఎస్ తద్వాల్ రీసెంట్గా చనిపోవడం జరిగింది.
ఓకే, ఇది మనకి సెప్టెంబర్ మంత్లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో బ్యాంకింగ్ న్యూస్ వీడియోస్ అయితే నేను సపరేట్గా అప్లోడ్ చేస్తున్నాను. అలాగే ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ కూడా ఎవ్రీ మంత్ నేను సపరేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ సెప్టెంబర్ మంత్ ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడడం వాళ్ళంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుండి అయితే మీరు చూడొచ్చు. ఓకే, సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ అనేది త్వరలో వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంచుతాను. జనవరి నుండి ఆగస్టు మంత్ దాకా పీడిఎఫ్స్ అనేవి ఆల్రెడీ పేడ్ మనకి ఆల్రెడీ అప్లోడ్ చేయడం అయితే జరిగింది. వెబ్సైట్లో మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరైతే తీసుకోవచ్చు. వీడియోస్లో ఏదైతే ఉందో మ్యాటర్ అనేది సేమ్ మ్యాటర్ మనకి పీడిఎఫ్లో అయితే ఉండడం జరుగుతుంది. కాకపోతే మనకి ప్రింట్ తీసుకోవడానికి అనువుగా పవర్ పాయింట్ కాకుండా మనకి పీడిఎఫ్ ఫామ్లో అయితే మనకి కన్వర్ట్ చేసి మీకు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కాకుండా రైల్వేకి సంబంధించి కూడా తెలుగు మీడియం అయితే పీడిఎఫ్స్ ఉంటుంది. అది కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి బండిల్ పీడిఎఫ్ సెషన్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లేదంటే మీరు డైరెక్ట్గా ఈ యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.